Hi Nireka, welcome to 3TV Network. So today we are having a very special and powerful guest in our show, who is Kalpana Rantala garu, journalist, writer, అభ్యుదయవాది, చాలా చెప్పుకోవచ్చు ఆవిడ గురించి. సో చాలా మనం చెప్పుకోవటమే కాకుండా ఆవిడ మాటల్లో కూడా మనం చాలా విషయాలు విన్నాం. లెట్స్ గెట్ ఇంటు ది ఇంటర్వ్యూ. సో కల్పన గారు నమస్తే. నమస్తే రేఖ. సో వాట్సాప్ అండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీకు చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, యాజ్ అ జర్నలిస్ట్గా, యాజ్ అ రైటర్గా, సో మెనీ థింగ్స్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నా చిన్నప్పటి నుంచి మొదలు పెడదాం, అది బెస్ట్. ఎందుకంటే నా అన్ని ప్రొఫెషన్స్కి కానీ, నా అభిరుచులకు కానీ, నా కెరియర్కి కానీ అన్నిటికీ మూలాలు అక్కడే ఉన్నాయి. నేను విజయవాడ అమ్మాయిని. మా నాన్నగారు ప్రముఖ రచయిత, శతాధిక గ్రంథకర్త రంటాల గోపాలకృష్ణ గారు. చిన్నప్పటి నుంచి సాహిత్య వాతావరణంలో పెరిగాను. అందువల్ల అది నా అదృష్టం, నాకు జీవితంలో దక్కిన అపురూప అవకాశం అనుకుంటున్నాను. అక్కడి నుంచి మొదలు పెడదాం. సో అంటే మీరు చాలా చిన్న వయసులో సాహిత్యంలోకి వచ్చారు అనేది నేను విన్నాను. అవును. సో ఏ ఏజ్లో వచ్చారు, ఎలా వచ్చారు అసలు? అంటే ప్రత్యేకంగా ఇలా పలానా సంవత్సరం అని కాదు, కానీ నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 20, అంటే నా డిగ్రీ అయిపోగానే, విజయవాడ అనేది పత్రికలకి పుట్టినిల్లు, అలాగే సినిమాలకు కూడా. మొత్తం ప్రముఖ ఆంధ్రజ్యోతి వారపత్రిక, స్వాతి, ఉదయము, అన్ని వారపత్రికలు, దినపత్రికలు అన్నీ కూడా విజయవాడ నుంచి వచ్చేవి. కాబట్టి అప్పుడు ఆంధ్రజ్యోతి వారపత్రిక చాలా భూమిలో ఉంది, అలాగే స్వాతి వారపత్రిక కూడా. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వారపత్రికకి ఎడిటర్గా ఉండేవారు. ఆయన ఒక మీటింగ్లో నేను మాట్లాడింది చూసి, నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమ్మా రేపు అన్నారు. సరే వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఆయన నన్ను మామూలుగా నేనేం చదువుకున్నాను, నాకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, అది ఇదని అడిగితే, నేను ఇలా హిందీ చదువుకున్నాను, ఇంగ్లీషు, తెలుగు వచ్చు. ఫాదర్కి నేను అంటే ఆయనకి అనువాదంలో హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. హెల్ప్ అంటే ఇన్ ద సెన్స్, ఫాదరు కొంచెం ఆ తర్వాత నేను పెరుగుతున్న టైంలో చివరిలో కొద్దిగా ఆయనకి ఇబ్బంది అయ్యేదన్నమాట రాయడము. అందుకని ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను రాసేదాన్ని. అట్లా మేము ఆకాశవాణికి రాణి రుద్రమదేవి అని నోరు నరసింహశాస్త్రి గారి నవలని నాటకీకరణ చేశాము రేడియో స్టేషన్కి. అది చేస్తున్నప్పుడు ఫాదర్కి పెరాలసిస్, స్ట్రోక్ అది వచ్చి ఆయన కొంత ఇబ్బంది పడ్డారనమాట. అందులో నేను దాదాపు సగం భాగస్వామ్యం వహించి చేశానన్నమాట. అట్లా ఆ రకమైన ఇది ఉండేది. కానీ 20 ఏళ్లకే నేను ఆంధ్రజ్యోతి వారపత్రికలో టీవీ సమీక్ష అని నేను కాలమిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే స్వాతి వారపత్రికకు కూడా వేమూరి బలరాం గారు పిలిచి, స్వాతికి సాహిత్య పత్రిక, మాసపత్రిక ఉంది కదా, దాంట్లోనూ తర్వాత వారపత్రికకి అనువాదాలు చేయించారు. స్వాతి మాసపత్రికకి ప్రముఖులతో ఇంటర్వ్యూలు, అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరి ఇంటర్వ్యూలు నేను స్వాతి మాసపత్రిక కోసం చేశానన్నమాట. అది నా సాహిత్య వ్యాసంగం అక్కడ మొదలైంది 20 ఏళ్ళప్పుడు. ఓకే. అయితే మీ ఫస్ట్ రచన కానీ, కవిత్వం కానీ వచ్చింది ఏ ఏజ్లో? అంటే చిన్నప్పటి నుంచి కవిత్వం మామూలుగా అందరిలాగానే నేను కూడా డైరీలో రాసుకునేదాన్ని. కానీ నాకు పబ్లిషింగ్కి ఇవ్వడానికి కొంచెం పర్ఫెక్షనిస్ట్ అనమాట. అంతేకాకుండా సాహిత్యం అనేది, ముఖ్యంగా కవిత్వం అనేది వ్యక్తిగత సంతోషం, మనశ్శాంతి, లేకపోతే ఒక మన మనసులోని భావాలకు అక్షర రూపం కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశం అవుతుంది. ఎప్పుడైతే అది రాసేస్తామో, అది పబ్లిష్ అయిందా లేదా, ఎవరైనా చదివారా లేదా అనేది అది మనకి ఇంకా సెకండరీ అవుతుంది అనమాట. కాబట్టి నేను పబ్లిషింగ్కి ఇచ్చింది 95 వరకు నేను అసలు పబ్లిషింగ్కి ఇవ్వాల. మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను రాసిన కవిత తిరిగి రాని నాన్న కోసం అని, దానికి ముందు ఒక ఏకాంతవాసం అని ఒకటి రాసినప్పటికీ కూడా తిరిగి రాని నాన్న కోసం, నాన్నగారు చనిపోయినప్పుడు నేను రాసిన కవిత్వంతోనే అదే నా మొదటి పబ్లిష్డ్ పోయం అనమాట. అలా నేను మొదట కవిత్వం నుంచి వచ్చాను, తర్వాత కథ, నవల ఆ ప్రక్రియల్లోకి వెళ్ళాను. ఓకే మ్యామ్. అయితే బేసిక్గా అందరూ కొంచెం అంటే చదువుకొని ఇంకొక ప్రొఫెషన్ చూస్ చేసుకోను, లేకపోతే అప్పుడు మెనీ ఎక్స్టర్నల్ థింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల రైటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, పోయిట్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ మీరు
ఫ్రమ్ ది డే 1 ఆఫ్ యువర్ లైఫ్ మీరు సాహిత్య ప్రపంచంలోనే పెరిగారు, చుట్టుపక్కల వాతావరణం అంతా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎంత ఉంది, అది ఎంత ప్రభావితం చేస్తుంది మిమ్మల్ని? చాలా మన అంటే చిన్నప్పటి మన పెరుగుదల కానీ, మన చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు కానీ, అవి మన మీద చాలా ప్రభావితం చేస్తాయి. అది మంచికైనా చెడుకైనా. చెడు అనేది సాహిత్యంలో లేదు, కానీ మన ఐడియాలజీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనే దానికి మనం చిన్నతనంలో మనం చదువుకున్న పుస్తకాలు కానీ, మనం చుట్టూ పెరిగిన వాతావరణం కానీ, అవి చాలా ప్రభావితం చేస్తాయి. ఫాదరు అటు క్లాసిక్స్ అంటే రామాయణం, భారతం, భాగవతం, సంస్కృత కావ్యాలు, వాటిల్ని తెలుగులోకి అనువాదం చేయడము, అది ఒక వైపు చేస్తే, రెండో వైపు ఆయన రష్యన్ సాహిత్యాన్ని, చాలా అభ్యుదయ సాహిత్యాన్ని, అభ్యుదయ రచయితల్లో ఒకరు ఆయన. కాబట్టి ఆయన అభ్యుదయ సాహిత్యాన్ని, పురాణ సాహిత్యాన్ని రెండు చేతులతో నిర్వహించారు. దానివల్ల నాకు కూడా అది అంటే ఏంటంటే, నాకు రామాయణం చదువుకున్నాను, భారతం, భాగవతం, లేకపోతే సంస్కృత పంచమహాకావ్యాలు, రఘువంశం కానీ, లేకపోతే ఇవన్నీ తెలుగులో చదువుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను దాస్తోవిస్కీని, టాల్స్టాయ్ని, శరత్ని, వీళ్ళందరినీ కూడా చదివాను అనమాట. అది ఆబ్వియస్గా మనం చదివిన 2 పుస్తకాల ప్రభావం మన మీద ఉంటుంది. ఆ ప్రశ్నించే తత్వం మనం నేర్చుకుంటాం కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా తులనాత్మకంగా చూస్తాం. చిన్న వయసులో మనకి తులనాత్మకంగా చూడడం అనేది మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మనం చిన్నప్పుడు అవి చదివేసుకోవడం వల్ల మనకి ఊహ వచ్చి, మనకి ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు, అది రామాయణంలో రాముడు సీతను ఎందుకు వదిలేశాడు, లేకపోతే ఇలా మనం అంటే అందులోంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే, పాతదంతా ఛాందస్సం అని కొట్టిపారేసి అవి చదవకూడదు అనే దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఈవెన్ దో నేను ఇవాళ ఒక ఫెమినిస్ట్గా నా ఐడియాలజీని నేను స్థిరపరచుకున్నప్పటికీ కూడా అవి చదవడం వల్ల నాకు ఎందులో ఏమున్నది అనేది తెలుస్తుంది. చదవకుండా కేవలం పాతదంతా తప్పు అనో, కొత్తదంతా చాలా అద్భుతంగా ఉందనో అని చెప్పడము రెండు తప్పు. చదవాలి, అన్నీ చదవాలి. మన సంస్కృతి ఏం చెప్పింది, మన సంప్రదాయంలో ఏమున్నదని తెలుసుకోకుండానే మనము తెలుసుకున్న తర్వాత మనకు నచ్చింది నచ్చకపోవడము, దేన్ని తీసుకుంటాము, దేన్ని నిరాకరిస్తాము, దేన్ని వదిలిపెడతాము అన్నది తర్వాత. అసలు చదవకుండా పాత తప్పు, కొత్తది ఇదనో, లేకపోతే కొత్తది బాగుంది, కొత్తది బాగాలేదు, పాతదే కరెక్ట్ అనడం రెండు కూడా ఇదని అనుకుంటాను నేను. అయితే మేము ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు కొంతమంది అంటే చాలా మంది ఇది పాయింట్ అంటే ఇదే పాయింట్ అనుకుంటారు. ఈ క్వశ్చన్ చేయటం అనేది పక్కన పడిపోతుంది ఆబ్వియస్ గా. సో మీకు ఆ క్వశ్చన్ చేయటం అనే అలవాటు ఎప్పటి నుంచి అలవడింది అంటారు? అది బహుశా నా వ్యక్తిత్వంలో భాగం అనుకుంటాను. మా ఇంట్లో అందరూ కూడా అంటే ఆబ్వియస్ గా నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, పండిత వంశము, ఆ కుల ప్రభావం ఉంటుంది. మనము అవునన్నా కాదన్నా సరే అదొక ఫ్యాక్ట్. కాబట్టి అదంతా అంటే మనము ఎప్పుడైతే మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో ఉండే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అవి నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇబ్బంది పెట్టిన విషయాల్లో అవి అనమాట. అంటే మీరు ఆడపిల్లలు పీరియడ్స్లో ఉన్నప్పుడు వాళ్ళని బయట కూర్చోమండం కానీ, లేకపోతేనేమో అది దైవభక్తి అనండి, లేకపోతే ఇంకోటి, ఇలాంటి విషయాలు మనము అలవాటులో కుటుంబంలో భాగంగా మనము పాటించడం మొదలుపెట్టినప్పటికీ కూడా వాటి వెనక ఉన్న ఆచార వ్యవహారాలు అంటే అలా దూరంగా ఎందుకు కూర్చోవాలి, లేకపోతే ఆ దూరంగా కూర్చోవడంలో ఉండే ఎందుకు అసలు ఆ ఆచారం ఎందుకు పెట్టారు అని, అది ఒక మంచి కారణానికి పెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని తర్వాత దాన్ని మతానికి ముడిపెట్టడం వల్ల నిజానికి ఆడపిల్లలకి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఒక రెస్ట్ అనేది అవసరం. బహుశా వాళ్ళు ఆ కారణానికి పెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని మతానికిను, లేకపోతే కులానికి, లేకపోతే ఇంకో దానికి, దైవానికి అన్నిటికీ ముడిపెట్టడం వల్ల అది మనకి ఒక మూఢాచారం కిందనో లేకపోతే ఇంకోటో ఆ తర్వాత బలవంతంగా రుద్దే ప్రక్రియగా ప్రారంభమైంది. ఇప్పటికి కూడా మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి మనము పీరియడ్స్లో ఉన్న స్త్రీలకి రెస్ట్ కావాలి, వాళ్ళకి గవర్నమెంటే 3 రోజులు సెలవు ఇవ్వాలి అనే ప్రతిపాదనలోకి మనం వచ్చాము. కానీ అది మన పూర్వీకులు పెట్టారు, కానీ దాన్ని మనము మూఢాచారంగా చేయడం వల్ల దానిలో ఉన్న ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది, అది వేరే రకంగా కన్వర్ట్ అయింది. అది అట్లా మనం ఆ ప్రశ్నించకుండా మనము మూర్ఖంగానో లేకపోతే గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోయామనుకో, అప్పుడు మనము దాన్ని ఒక రకంగా దానిలోని అసలు పరమార్థాన్ని అంతరార్థాన్ని మనము తెలుసుకోలేకపోతాం. కానీ మీరు యాజ్ ఎ కమింగ్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, మీరు మెన్స్ట్రేట్ అయినప్పుడు కానీ
లేకపోతే ఫస్ట్ టైం పెద్ద మనిషి అయినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇంట్లో ఆచార వ్యవహారాలు ఎలా ఉండేటివి మ్యామ్? మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే అది ఒకటి, మేము చాలా చిన్న మధ్యతరగతి కుటుంబంలో, మా ఫాదర్కి మేము 8 మంది పిల్లలము కాబట్టి ఒక చిన్న 3 గదుల ఇంట్లో మేము అంతమంది పుట్టి పెరగడము. తర్వాత నాన్నగారు ఒక్కళ్ళే ఉద్యోగం చేసేవారు, అమ్మ ఇల్లు చూసుకునేది. కాబట్టి మనము అప్పుడు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదా, 3 రోజులు దూరంగా కూర్చోపెట్టడం, అవన్నీ కొంత చికాక్గా అనిపించేది. యా ఐ డిడ్ నేను అలా వచ్చేస్తాను, నేను స్నానం చేసి వచ్చేస్తాను, ఆ రోజుల్లోనే ఉండేది. అట్ ద ఏజ్ ఆఫ్ 70s కొంచెం చాలా మంది ఇళ్లలోకి స్నానాలు చేసి వచ్చేసేవాళ్ళు. అది తర్వాత నాకు మేము ఆబ్వియస్గా ఇవాళ మారిపోయి ఉండొచ్చు, కానీ అప్పట్లో విజయవాడ సత్యనారాయణపురం అంటే అది బ్రాహ్మణ అగ్రహారం లాంటిది. సో ఎక్కువ మంది అక్కడ బ్రాహ్మలే ఉండేవాళ్ళు. తర్వాత మా ఇంట్లో అందరికీ కూడా అంటే ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎప్పుడు కూడా బ్రాహ్మణులతోనే స్నేహం చేయమనో అలా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ ఏరియాలో మనం ఉండడం వల్ల, మనము అక్కడ స్కూళ్ళల్లో చదువుకోవడం వల్ల మన చుట్టూ ఉండేవాళ్ళు 90% మంది వాళ్లే అవుతారు కదా. కానీ అదృష్టవశాత్తు నాకు వేరే కులం వాళ్ళు, క్రిస్టియన్స్, వాళ్ళు నా స్నేహితులుగా ఉండేవాళ్ళు. కాబట్టి నేను వాళ్ళతో వెళ్ళడము, దానివల్ల నాకు అలాగా ఇది కేవలం ఇక్కడ బ్రాహ్మణ ఇళ్లలోనే ఇలా జరుగుతుంది. ఏదో కొన్ని కులాలు, బ్రాహ్మణులు మాత్రమే కాదు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఇలా ఏదో కొన్ని కులాల్లో వాళ్ళు, మిగతా కులాల వాళ్ళకి ఇలా 3 రోజులు దూరంగా కూర్చోవడం అనేది లేదు అన్నది తెలుసు. కాబట్టి నేను ఎందుకు రాకూడదు అంటే, అప్పుడు వాళ్ళు ఏదో ఈ పూజలు మడులు దీనికి అలా ఉంటుంది కాబట్టి ఉండాల్సిందే అని. కానీ ఆబ్వియస్గా క్వశ్చన్ అయితే చేశాను, కానీ నేను వాళ్ళని ఎదిరించి మనము నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లోకి వచ్చేసే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడెప్పుడు నేను వెళ్ళిపోతానా ఇంట్లోంచి పెళ్లి చేసుకొని, అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా, అప్పుడు నేను ఇంట్లోకి వచ్చేసేయచ్చు కదా, అలా క్వశ్చన్ చేసే తత్వం అయితే ఉంది. కానీ నేను తర్వాత నాకు కావాల్సినట్టు నేను నా జీవితాన్ని మలుచుకోవడానికి ఉపయోగపడింది. కానీ నేను వాళ్ళని అంటే ఎదిరించి నేను చేయాలనుకున్న పని చేయలేకపోయాను. అయితే మ్యామ్, మీరు ట్రెడిషనల్ బుక్స్ చదవటమో, సాహిత్యం చదవడమో చేసినప్పటి నుంచి ఈ రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళ సాహిత్యం చదివినప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ ఫీల్ అయ్యి ఉంటారు కదా. అప్పుడు మీకు అంటే చిన్నప్పటి నుంచి చదివింది వేరు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చదివింది వేరు, కాబట్టి ఆ కాంట్రాస్ట్ మీరు ఎలా తీసుకున్నారు, ఎలా ఇన్కల్కేట్ చేసుకున్నారు మీలో? అది ఏంటంటే, ఇప్పుడు ఫాదర్కి విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా ఇష్టం అనమాట. మేము మమ్మల్ని అందరినీ విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్ళి విజయవాడలో ఆయన పాదాలకి నమస్కారం చేయించి, ఈయన అసలు పుంభావ సరస్వతి, అది నిజంగా మేము కూడా చూసాము ఆయన ఎలా చేస్తారు. ఇప్పటికి కూడా నాకు ఇష్టమైన రైటర్స్లో విశ్వనాథం ఒకరు. ఈవెన్ దో చాలా మంది ఆయన చాలా ఛాందస్వాది అని అంటారు, కానీ నాకు ఛాందసమా లేకపోతే అభ్యుదయమా అన్న విషయం పక్కన పెడితే, ఆయనలో ఉండే పాండిత్యము, విద్వత్తు అలాంటి రచయిత మరొకరు తెలుగు సాహిత్యంలో పుట్టలేదు, పుడతారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇలాంటి స్టేట్మెంట్ చేసినందుకు చాలా మంది నన్ను ఇది చేస్తారు, కానీ అది నా సాహిత్యం ఎప్పుడూ వ్యక్తిగతం. తర్వాత సామాజికంగా కూడా అందులో ఉండొచ్చు, కానీ మనం ఏ రచయితను ఇష్టపడతాము అనేది ఇదవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి మనము సమాధానం చెప్పాలి అని అంటే సంప్రదాయ సాహిత్యం చదువుకోవడం వల్లనే మనము అభ్యుదయ సాహిత్యాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలం. రెండు అర్థమవుతాయి మనకి. దానివల్ల ఏంటంటే, నాకు రెండు చదువుకున్నాను. నేను ఇంట్లోనే అన్ని పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీస్ అవి ఉన్నాయి, కాబట్టి నేను అవి చదువుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఫాదర్ రాసిన రామాయణం, భారతం, భాగవతం, సంస్కృత కావ్యాలు అవన్నీ ఇంట్లో ఉన్నాయి. అవన్నీ మాకు అప్పట్లో ఈ టీవీ లేకపోవడం మన అదృష్టం అనమాట. అందువల్ల స్కూల్ అయిపోగానే మనకు 3 నెలల సెలవు, మనం ఏం చేస్తాము, ఆ ఇంట్లోనే ఉన్న లైబ్రరీలోంచి పుస్తకాలు తీసుకోవడం, చదవడం, మళ్ళీ సంవత్సరం కాగానే కళాపూర్ణోదయం లాంటి కథలు మనకి చదువుతుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇప్పటికి కూడా మనం తెలుగు సాహిత్యం చదవాలి, తెలుగు సాహిత్యంలో టెక్నిక్ చూడాలి అంటే కళాపూర్ణోదయం లాంటి రచనలు మళ్ళీ చదివి అర్థం చేసుకోవాలన్నమాట. సో మీకు కళాపూర్ణోదయము లేకపోతే రామాయణం, భారతం, భాగవతం చదివే టైంలోనే, అవన్నీ అందుబాటులో ఉన్న టైంలోనే మనకు ఆంధ్రజ్యోతి వారపత్రిక లాంటి చోట్ల మనకి సీరియల్స్ వచ్చేవి. అప్పుడే మనకి జానకి విముక్తి, స్వీట్ హోము, లేకపోతేనేమో బలిపీఠం, ఇలాంటివి. బలిపీఠం సీరియల్గా వచ్చిందో లేదో నాకు గుర్తులేదు, కానీ నవలగా చదివినట్టు గుర్తు. సో మీకు జానకి విముక్తి లాంటివి వచ్చినప్పుడు అవి కూడా చదివేస్తాం మనం. ఏది కనిపిస్తే చివరికి గ్రోసరీ షాప్లో వాళ్ళు పొట్లాం కట్టి ఇచ్చింది కూడా తీసి విప్పేసి అందులో ఏముందో మనం ఎక్కడ మిస్ అయ్యాము అని ఆ పేజీ కూడా ఆబగా చదివేసేవాళ్ళు మాత్రంగా అనమాట. అది కాబట్టి మనము ఎప్పుడైతే మీరు చదవడం అంటూ మొదలు పెడతారో,
ఇదే చదవాలి అని మీరు ఎప్పుడైతే అంటే అది పురాణ సాహిత్యమే చదివామనుకోండి, వేరే చదవకుండా, అప్పుడు మీరు ఒక రకమైనటువంటి కన్ఫైన్డ్ ఐడియాలజీలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా చదవడం అనేది మీరు ఏది కనిపిస్తే అవి అన్నీ చదివారనుకోండి, ఖచ్చితంగా మీ మీద కేవలం ఒక సాహిత్యమే ఉండేది, ఇది కాదు. అందుకనే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే 2 చదవాలి. మీరు పురాణ సాహిత్యం కూడా చదవాలి. అది దేనికి, రాముడు దేవుడు అవునా కాదా అని చెప్పడం కోసం కాదు. రామాయణం అనేది, భారతం అనేది నిస్సందేహంగా దానిలోని రచనని ఒక రైటింగ్ ఇదితో సాహిత్యపరమైనటువంటి కొలమానాలతో చూసినప్పుడు అలాంటి రైటర్స్ మళ్ళీ లేరు. ఇన్ని శతాబ్దాలు అది నిలబడిందంటే అది గొప్ప రచన. దాన్ని మనము దైవానికి ముడిపెడతామా లేకపోతే అదంతా సెకండరీ పాయింట్. బట్ సాహిత్యంగా చూసినప్పుడు, అందుకని రామాయణ భారతాలు చదవకుండా మీరు కేవలం ఆధునిక ఒకటి చదివినంత మాత్రాన మీకు తెలుగు భాషలోని సొగసు ఏమీ అర్థం కాదు. తర్వాత మీరు 2 చదువుకున్న తర్వాత మీకు మీ ఐడియాలజీకి ఏది నచ్చితే, మీకు రామాయణ భారతాలు నచ్చి మీరు ఆ లైన్లోకి వెళ్ళదలుచుకుంటే ఆ లైన్లోకి వెళ్తారు. అభ్యుదయ సాహిత్యం నచ్చితే, మోడర్న్ లిటరేచర్ నచ్చితే ఆ లైన్లోకి వెళ్తారు. చదివిన తర్వాత నిర్ణయించుకోవాలి తప్ప అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఇన్ని చదివారు కదా మ్యామ్ మీరు, ఒక పక్క రామాయణం వర్సెస్ రామాయణ విషవృక్షం కూడా చదివి ఉంటారు. అవును. ఈ 2 కాంట్రాస్ట్లు చదివినప్పుడు మీకేమనిపించింది? అంటే రామాయణం చదివినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా గొప్పగా ఆ ఆధ్యాత్మికతను మనం ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ రామాయణ విషవృక్షం లాంటివి చదివినప్పుడు కంప్లీట్గా ఇది కాదు, ఇది ఎందుకు ఇలా చేస్తారని క్వశ్చనింగ్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే, క్వశ్చన్ మనము ఎలా క్వశ్చన్ చేయాలి అనేది మీరు రామాయణ విషవృక్షం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు కేవలం రామాయణం చదివారనుకోండి, రామాయణం చదివినప్పుడు మీకు ఏమవుతుంది, ఆబ్వియస్గా అట్లీస్ట్ కనీసం మనం 70s నుంచి వచ్చిన వాళ్ళకి, అంతకు ముందు వాళ్ళ సంగతి నేను చెప్పలేను కానీ ఎంతోమందికి ఈ సీత దగ్గరకు వచ్చేటప్పటికి మనం కొంచెం బాధపడతాం. ఏంటి ఇలా చేశారేంటి, ఇంత ప్రేమించానన్నారా, ఇంత సీతని మీద ఇంత ఇది ఉన్నవాడు అట్లా ఎవడో ఒక చాకలివాడి మాట పట్టుకొని ఎలా పంపించేశాడు, ఆమె అంత చేసినా కూడా అసలు అలాగా మళ్ళీ రాముణ్ణి ఏమీ అనకుండా అలా ఉంది అని కోపం వస్తుంది. సహజంగా అందరికీ కోపం వస్తుంది. కానీ మీకు ఎప్పుడైతే విషవృక్షం చదివామో, మనకి శంభూకుడి కథ కానీ ఇంకోటి కానీ అది మనం వాలిని చంపిన విషయం కానీ అవి మనం అంత లోతుగా ఆలోచించలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఒప్పుకోకపోయినా మనది కుల వ్యవస్థ. ఎవరు ఏ కులంలో పుట్టారో దానికి, ఇప్పుడు నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పుడు నాకు శంభూకుడి మీద జరిగిన అన్యాయం నేను వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ నేను సీతకు జరిగిన అన్యాయాన్ని నేను గుర్తుపడతాను. ఎందుకంటే నాలో జెండరు ఇదనేది, నాలెడ్జ్ అనేది నాకు తెలియకుండానే ఒక స్త్రీగా ఇతర స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని నేను గుర్తుపట్టచ్చు. కానీ శంభూకుడికి జరిగిన అన్యాయం నేను గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే నాకు ఒక దళితుడికో లేకపోతే ఒక కింద కులం వాడికి వాళ్ళు ఏ అణచివేతకు గురవుతున్నారో నేను ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కాబట్టి నాకు తెలియకపోవచ్చు. కానీ అదే వేరే కులాల నుంచి వచ్చిన వాళ్ళకి సీత కన్నా ముందు వాళ్ళకి శంభూకుడి మీదనో వాలి మీదనో వాళ్ళకి ఇది కలుగుతుంది. సో మీకు రామాయణ వృషవృక్షం లాంటివి చదివినప్పుడు ప్రతిదీ అలా ఖండించుకుంటూ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా అని మనకు ఆ ప్రశ్నించే తత్వము ఆవిడ నుంచి మనం నేర్చుకుంటాం. అది తప్పా ఒప్పా దాన్ని మనం అంగీకరిస్తామా లేదా అనేది అది పూర్తిగా వ్యక్తిగతము, ఎంతో కొంత సామాజికం కూడా. అది మీరు ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళ జ్ఞాన ఎంత అర్థం చేసుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళు, లేదు ఇదంతా హంబక్కు, నాకు రామాయణమే నచ్చింది, నాకు రాముడే దేవుడు, సీతని చేయడానికి ఆయన కారణాలు ఆయనకున్నాయి అని నేను కన్విన్స్ అయ్యాననుకోండి, నేను విశ్వనాథ రామాయణం చదువుకుంటాను, అక్కడ ఉండిపోతాను. లేదా నేను రంగనాయకమ్మ రామాయణం నాకు నచ్చి అసలు ఇది రాముడు దేవుడు కాదు, సీతని ఇంత ఇది చేయడము కేవలం నేను సాహిత్యపరంగా చదువుతాను, నాకు రంగనాయకమ్మ గారి ఆలోచన ధోరణి, తార్కిక ధోరణి, ప్రశ్నించే తత్వం నాకు నచ్చింది అనుకున్నప్పుడు నేను ఆ దోవలో వెళ్తాను. అందుకనే 2 చదవాలి అంటాను. కాబట్టి మీకు ప్రశ్నించే తత్వము, అర్థం చేసుకునే ఇది ఉన్నప్పుడు మీరు ఎంత చదివినా నష్టం లేదు. మీకు మీ జ్ఞానం అనేది నేను మీకు చెప్తేనో మీరు నాకు చెప్తేనో వచ్చేది కాదు, మీరు చదివి అర్థం చేసుకునేది. అలాగే మీ వ్యక్తిగత జీవితానుభవం నుంచి కూడా మీరు కొంత నేర్చుకుంటారు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే మీ పర్సనల్ రైటప్స్కి వస్తే, మీరు స్త్రీ గురించి, పిల్లల గురించి, ఇట్లాంటి అభ్యుదయ భావాల గురించి రాస్తున్నారు కాబట్టి హౌ ఫెమినిస్ట్ ఆర్ యూ? హౌ ఫెమినిస్ట్ అనే కన్నా ఇప్పుడు చాలామంది చాలా అంటే ఇవాళ ఏంటి ఫ్యాషన్ అంటే ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం ఫ్యాషన్.
ఆమె ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ కాదు. అది 80sలో ఆమె ఫెమినిస్ట్ అని గొప్పగా చెప్పుకున్నారు, నిజంగా దానికోసం పోరాడారు. కానీ ఇవాళ ఏంటంటే అమ్మాయిలు వచ్చేసేసి ఐఎమ్ నాట్ ఏ ఫెమినిస్ట్ అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు, అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నేను దాన్ని ఖండిస్తాను. అది నా వ్యక్తిగతంగా నేను దానికి అగెనిస్ట్ అనమాట. ఎందుకంటే ఎంతో మంది పోరాటం చేస్తేనే మనకి ఫెమినిజం ఇజం అనేది ఊరికే ఒక పేరు. అదేదో వెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము లేకపోతే దిగుమతి చేసుకున్న ఆలోచన పరంపర అని కొంతమంది వాదిస్తారు. కానీ అది వెస్ట్ నుంచి దిగుమతి చేసుకోకపోయినా కూడా మనకి దేశీయ ఫెమినిజం లాంటి ఆలోచన ధోరణి ఉంది. ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఫెమినిజంతో సంబంధం లేకుండానే విషవృక్షం రాశారు కదా. అంటే ఆవిడకి మార్క్సిస్ట్ ధోరణి నుంచి ఆమె ప్రశ్నించే తత్వాన్ని తీసుకున్నారు. ఒక ఇజంగా ప్రతి ఇజానికి కూడా, అది ఛాందసానికైనా ఫెమినిజానికైనా మార్క్సిజానికైనా ప్రతి ఇజానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అది ఇవాల్వ్ అవుతూ వస్తుంది, సమకాలీనత నుంచి అది డెవలప్ అవుతుంది. కాబట్టి నేను ఎంత ఫెమినిస్టు కాదు, ఇవాళ ఫెమినిస్టా కాదా అనే దాని దగ్గరే మనం ఇంకా ఆగిపోయాం. కాబట్టి నేను ఫెమినిస్ట్ను కాదు అని అమ్మాయిలు చెప్పినప్పుడు నేను జాలి పడతాను వాళ్ళ గురించి. అంటే ముందు తరం వాళ్ళు ఎంతో పోరాడి తీసుకొచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలని ఇవాళ స్త్రీలు అనుభవిస్తున్నారు, ఇవాళ అమ్మాయిలు అనుభవిస్తున్నారు. ఎంత అనుభవిస్తున్నారు? ఇంకా ఇవాళ కూడా మీరు వేసుకున్న బట్టల వల్లే మీ మీద దాడులు జరుగుతున్నాయి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలిసి కూడా నేను ఫెమినిస్టును కాదు అని అమ్మాయిలు చెప్తున్నప్పుడు బాధేస్తుంది. ఎందుకంటే మీ ముందు తరంలో స్త్రీలు ఏం చేశారో, ఎంత పోరాటం చేశారో, వాళ్ళు ఎంత పోరాటం చేయడం వల్ల మీరు ఇవాళ చదువుకోగలుగుతున్నారు, మీరు ఇవాళ వేసుకుంటున్న బట్టలు ఇవాళ మీరు స్వేచ్ఛగా వేసుకోగలుగుతున్నారు. ఇవాళ మీరు పబ్కి వెళ్ళి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా పబ్బులు ఏర్పాటు అవ్వడానికి ముందు ఎంత జరిగి ఉంటుందో తెలుసుంటే మీరు నేను ఫెమినిస్ట్ని కాదు అనే స్టేట్మెంట్ ఇవ్వరు. అయితే అంటే మీరు 70s 80s పరిస్థితులు చూసారు, ఇప్పుడు 2025కి వచ్చేసమ్మా, ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నారు. అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి స్త్రీ స్వేచ్ఛలో ఉన్న మేజర్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? అది మాత్రం చాలా నాకు ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉండే ప్రశ్నల్లో అదనమాట. అంటే స్వేచ్ఛ మనకి ఎంత లభించింది, ఎలాంటి స్వేచ్ఛను అసలు మనం కోరుకుంటున్నాము? ఓల్గా గారి స్వేచ్ఛ నవలకి వచ్చేసి 30 ఏళ్ళు దాటిపోయింది. స్టిల్ ఇట్స్ ఎ వ్యాలిడ్ బుక్ టు టాక్ అండ్ టు రీడ్ అనమాట. ఎందుకు అనంటే స్వేచ్ఛ అనేది ఒక్కొక్కరికి అది కూడా అంతే వ్యక్తిగతం అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తిగతము సామాజికం, ప్రతి సామాజికం వ్యక్తిగతం. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి చదువుకోవడము, చుడీదార్లు వేసుకోవడము లేకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకోవడమే స్వేచ్ఛ. కొంతమందికి ఇష్టమైన వాళ్ళని కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకోవడం స్వేచ్ఛ. కొంతమందికి అసలు పెళ్లి చేసుకోకపోవడం స్వేచ్ఛ. కొంతమందికి పిల్లల్ని కనాలా వద్దా నిర్ణయించుకోవడం స్వేచ్ఛ. సో ఇవన్నీ కూడా అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మూర్ఖులను, పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళంతా స్వేచ్ఛాపరులను అని చెప్పక్కర్లా. నీకేం కావాలో, నీ జీవితానికి ఏం కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ. అది నువ్వు సాంప్రదాయంగా వెళ్ళి దండం పెట్టుకుంటావా గుడికెళ్ళి, లేకపోతేనేమో జీన్స్ ప్యాంట్ వేసుకొని సహజీవనం చేసి పిల్లలు వద్దు అని అనుకుంటావా అనేది నీ వ్యక్తిగత చాయిస్. ఆ వ్యక్తిగతంగా నువ్వు తీసుకోవడానికి, నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకోగలగడమే ఒక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది అది 2 అంచుల కత్తి లాంటిది. 2 పదాలు, 2 అక్షరాలు. ఆ 2 అక్షరాలకి 2 కోణాలు ఉంటాయి. దానికి చాలా బాధ్యత కూడా ఉంటుంది. దాని వెనకాతలు చాలా పరిణామాలు ఉంటాయి. అంటే నేను పబ్బుకు వెళ్తాను, నేను పబ్బుకు వెళ్ళే స్వేచ్ఛ నాకు కావాలి అని అనుకోవడం ఎంత సహేతుకము, అందులో ఎంత నిజాయితీ ఉందో. పబ్బుకు వెళ్ళి రాత్రి ఒంటరిగా వెళ్తున్నప్పుడు నీ రక్షణ కోసం నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నీకు తెలిసి ఉండాలి. లేదా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనే విచక్షణ లేకపోతే దానికి సంబంధించిన అవగాహన నీకు లేకుండా నువ్వు కేవలం పబ్బుకు వెళ్ళడం మాత్రమే నువ్వు సాధించేశాను అని అనుకుంటే అప్పుడు నువ్వు ఒక అడుగు వెనక ఉన్నట్టే లెక్క. అంటే మనం ఏం చేస్తున్నామంటే బట్టలు కాకపోతే భారతదేశం చాలా విభిన్నమైన ఇది.
అంటే ఏ తప్పు లేకుండానే ఇప్పుడు కాలేజీకి ఉద్యోగానికి వెళ్ళిన వెటర్నరీ డాక్టరు ఇంటికి తిరిగి వస్తుంటే నడి రోడ్డు మీద అత్యాచారం చేసి పంపిన అమ్మాయి స్వేచ్ఛ గురించి మాట్లాడలేదు. కేవలం ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తుంది. నీకు ఆ పాటి రక్షణ కూడా లేదు. నిన్నటికి మొన్న కోల్కతా డాక్టర్ విషయంలో అసలు ఆ అమ్మాయికి అక్కడ అంటే వర్క్ ప్లేస్లోనే నీకు ఇది లేదు. ఆ అమ్మాయి ఏం స్వేచ్ఛగా ఉండాలని కోరుకోలేదు. మామూలుగానే అందరు అమ్మాయిలానే చదువుకుంది, ఉద్యోగం చేసింది. కాబట్టి కానీ మనం ఇలాంటివి జరిగినప్పుడు ఆడపిల్లలు అసలు బయటికి వెళ్ళి రాత్రులు ఉద్యోగం చేయడం వల్ల ఇవి జరుగుతున్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి వెటర్నరీ డాక్టరు చీర కట్టుకోనో లేకపోతే చూడీదార్ వేసుకొని ఒళ్ళంతా కప్పుకున్నా సరే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసినా సరే మీరు దుస్తులు వేసుకోవడం వల్లనే అది అదేంటి 70 ఏళ్ల ముసలామైనా సరే 6 ఏళ్ల 3 ఏళ్ల పసిపాప అయినా సరే వాళ్ళ దుస్తులతో సంబంధం లేకుండా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే ఇప్పటికీ కూడా స్త్రీల దుస్తుల వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడే ఛాందస్వాదులు ఇంకో పక్క ఉన్నారు. అయితే మనకి రాత్రిపూట మనం ఇంటికి వచ్చేటప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవడం అంటే పురుషుడు పక్కన ఉండాలని నేను మాట్లాడట్లేదు. నువ్వు అదేదైనా జరిగితే శరీరానికి సంబంధించిన విషయంగా తీసుకుంటున్నావా, లేకపోతే అత్యాచారం జరగడము లేకపోతే ఒక అటాక్ జరగడము అనే దాని మీద పోరాడడంలో తప్పలేదు. కానీ ఆ పోరాడి నా మీద అత్యాచారం చేసిన వాడినే నేను పెళ్లి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా తప్పు. ఇట్లా మనం చాలా స్టేజెస్ దాటుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ అమ్మాయిలకి ఆ ముందు స్త్రీలు ఏమేమి పాటించుకుంటూ వచ్చారో తెలియకుండా కేవలం వాళ్ళు ఇవాళ ఏ ఆడపిల్లని స్కూల్కి వెళ్ళొద్దని ఏ తల్లిదండ్రులు అనట్లేదు. హాయిగా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. ఈ స్వేచ్ఛ అంతా వచ్చేసింది. కాబట్టి అదొక స్వేచ్ఛ మాకు ఇంత డెవలప్ అయింది అనేది తెలియకుండా వెళ్ళిపోతున్నారు కదా. దాని తర్వాత వచ్చే పరిణామాల్లో అంటే ఆ రకమైన జీవన శైలిలో వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకోవట్లేదు. ఎందుకంటే తెలుసుకునే అవకాశం లేదు. వాళ్ళు చదువుకోవట్లేదు. వాళ్ళు కేవలం పాఠ్యపుస్తకాలు చదువుకుంటున్నారు కానీ మీకు సాహిత్యం చదువుకోవట్లేదు. సాహిత్యం చదువుకోకపోతే నీకు సమాజం తెలియదు. కేవలం సినిమాలు చూడడం వల్లనో పాఠ్యపుస్తకాలు చదువుకోవడం వల్లనో మీకు ఎప్పుడు కూడా మీకు జీవితం తెలియదు, సమాజం తెలియదు. కాబట్టి దానికి సంబంధించిన పరిణామాలు తెలుసుకోకుండా మీరు దానికి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి నేను కరెక్ట్గా సమాధానం చెప్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మన దేశంలో భారతీయ సమాజంలో ఉన్న సమస్యలకి స్త్రీలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. స్త్రీలకు సంబంధించిన సమస్యలకి ఇది సరైన పరిష్కారం, ఇది కరెక్ట్ పరిష్కారం అని మీరు దేనికి ఇవ్వలేరు. అది సమస్య. ప్రతి సమస్యకి అంటే ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ని మీరు ఎలా చూడాలో అలా చూడాలి. పుష్ప 2 ఇన్సిడెంట్ని పుష్ప 2 ఇన్సిడెంట్గా చూడాలి. వెటర్నరీ డాక్టర్ మీద జరిగింది అది అంటే అది ఆ ఇష్యూని ఇష్యూ బేస్డ్గా చూస్తూ మాట్లాడాల్సిన ఇదన్నమాట. అందుకనే మీకు ఒక కామన్ పరిష్కారము, ఒక సింపుల్ సొల్యూషన్ అనేది మనం ఇవ్వలేము. అది అమ్మాయిలు యువతరము వాళ్ళు డెవలప్ చేసుకుంటూ దిస్ ఈజ్ మై లైఫ్, నేను ఇలా బతకాలనుకుంటున్నాను, ఇలా బతకాలనుకోవడంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను నేను ఇలా ఫేస్ చేస్తాను, ఈ అవగాహన ఉండాలి. అంత మాత్రాన మనం లైఫ్ మొదలు పెట్టబోయే ముందే మనకు అన్ని సమాధానాలు రావు. కానీ నువ్వు ఎవాల్వ్ అవుతూ ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే. అయితే అంటే స్వేచ్ఛగా జీవిస్తున్నారు స్త్రీలు ఓకే ఇప్పుడు కాలంలో. కానీ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినప్పుడు, ఎవరైనా ర్యాగింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయిని అక్కడితో మానిపించేసి పెళ్లి చేసేసే పేరెంట్స్ ఉన్నారు. అలానే స్త్రీకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండటం వల్ల తన ఇష్టం వచ్చినట్టు తన డెసిషన్స్ తీసుకుంటుంది, డివోర్స్ కేసులు ఎక్కువయ్యాయి అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాదనలు మీరు ఎలా ఇచ్చేస్తారు? అదే చెప్పేది. ఇప్పుడు మీరు ఇవాళ రేపు పబ్లిక్ మీడియా సోషల్ మీడియా ఎంత ఇదిగా వచ్చిందంటే, మీకు ఇదివరకు కేవలం మనం సమాజం ఎలా ఉందో చూడాలి అంటే పత్రికలు చదివేవాళ్ళు. పత్రికల్లో చదివేది కంప్లీట్గా సమాజంలో ఏం జరుగుతుందో తెలియకపోయినప్పటికీ ఎంతో కొంత తెలిసేది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట, నేను ఒక జర్నలిస్ట్గా నేను డెస్క్ దగ్గర నేను పనిచేసినప్పుడు నాకు సమాజంలో ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయేది అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, సాహిత్యం నేను ఎంత చదివాను ఎంత చదవలేదు అనేది పక్కన పెడితే, ఒక జర్నలిస్ట్గా నేను డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు కసాయి తల్లి, అనాథ శిశువుని కుప్పతొట్టులో అనాథ శిశువు, ఈ వార్తలు చదివినప్పుడు పెద్ద పెద్ద పత్రికలు, పేరున్న పత్రికలు, ఈనాడు కానీ ఆంధ్రప్రభ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రభూమి కానీ వాటిల్లో వచ్చే మొదటి వాక్యం ఎవరో ఒళ్ళుపై తెలియకుండా ఒళ్ళు బలిసి పిల్లల్ని కనేసేసి కుప్పతొట్టులో పడేశారని. అంటే ఆ తప్పు స్త్రీది అయినట్టు,
ఆ తప్పు అలా పడేసేసి అలా వెళ్ళిపోవడానికి ఒళ్ళు బరిసి పిల్లని కానీ అక్కడ పడేసిందని. అంతేగాని ఒక స్త్రీకి కడుపు రావడానికి ఏ ఏ కారణాలు ఉండొచ్చు అంటే ఒక అడుక్కునే ఆమె రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే అక్కడ 100 మంది ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె కడుపు వచ్చింది అనుకోండి, ఆమె ఆ పిల్లని పెంచలేని స్థితిలో ఉంటే ఆ పిల్లని ఎక్కడో చోట వదిలిపెట్టడం తప్ప ఆమెకు వేరే మార్గం లేదు. సో ఒక స్త్రీకి గర్భవతి అవడానికి, ఆ గర్భం దాల్చిన తర్వాత ఆ పిల్లని వదిలిపెట్టడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. అవేమీ చెప్పకుండా నీకు పత్రికల్లో ఎప్పుడైతే కసాయి తల్లి ఇవన్నీ రాస్తారో చదివే పాఠకులు ఈ రోడ్డు మీద వదిలేసే పిల్లలందరూ కూడా ఆడవాళ్ళు ఒళ్ళు బలిసి గర్భం తెచ్చుకున్న వాళ్ళు అనే అభిప్రాయము ప్రతి మగవాడికి చాలామంది ఆడవాళ్ళకి ఉంటుంది. అందులో వాస్తవం లేదు. సో అప్పుడు నీకు ఎప్పుడైతే వాటిని ప్రశ్నించడము లేకపోతే ఇలా అత్యాచారాలు జరగడం ఇవన్నీ చూస్తామో మనకు సమాజం అర్థమవుతుంది. కానీ ఇవాళ మీకు పత్రికలు చూస్తే ఇదివరకు 4th పిల్లర్గా ఉన్న ఎస్టేటు ఇప్పుడు ఎలా అయిందంటే, అప్పుడు కూడా మొదట్లో బ్రహ్మాండంగా ఉన్నాయి మనకు పత్రికలు, ఆంధ్రపత్రిక కానీ లేకపోతే మనం భారతి లేకపోతే కృష్ణా పత్రిక, ఇక్కడి నుంచి మొదలైన మన సాహిత్య పత్రికల ప్రస్థానం తర్వాత నెమ్మదిగా ఒక పత్రికకు కొమ్ము కాయడం, ప్రతి పత్రికకి ఎంతో కొంత కొమ్ము కాయడం ఉండేది. పలానా పత్రిక ఏదో కాంగ్రెస్ పార్టీకి, పలానా పత్రిక ఇంకేదో తెలుగుదేశం పార్టీకి ఇలా ఉండేది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వార్తగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఏదో వాళ్ళకి ఇష్టమైన నాయకుడి గురించి రాయాలంటేనో వాళ్ళకి ఇష్టమైన పార్టీ గురించి రాయాలంటేనో కొంచెం ఎక్కువగా రాసుకునేవాళ్ళు. సో పాఠకుడికి ఓకే ఈ పత్రికలో ఇది వచ్చిందంటే ఈ పత్రిక పలానా పార్టీకి కొంచెం అండగా ఉంటుంది కాబట్టి ఇది వచ్చిందని అర్థం చేసుకునేది. కానీ ఇవాళ మీకు అసలు అది లేదు. మీరు అంటే నేను పత్రికల పేర్లు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో ఎంతవరకు ఇదవుతుందనేది నాకు తెలియదు. కానీ అంటే పలానా ఒక పత్రిక చూస్తేనేమో ఒక పార్టీకి, ఇంకో పత్రిక చూస్తే ఇంకో పార్టీకి కంప్లీట్గా అనమాట. అంటే మీరు ఆ 2 పత్రికలు తీసి పక్కన పెడితే నిజమేమిటో తెలియదు. అలాంటప్పుడు రీడర్స్కి ఎలా తెలుస్తుంది నిజం? ఇప్పుడు దానికి తోడు మనకి ఫేస్బుక్లు, యూట్యూబ్ ఛానల్స్, తర్వాత టీవీ ఛానల్స్ రావడం వల్ల ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి వాళ్ళు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, మీరు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను, ఇంకోళ్ళు ఒకటి చెప్తాను. ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళకి ఇష్టమైంది చూసి అదే నిజం అనుకుంటారు. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అసలు నిజమేంటో తెలియదు. అంటే న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. న్యూట్రల్గా ఉండే అసలు న్యూట్రల్గా మీకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, వార్తగా చూసే ఇది లేనప్పుడు మీకు ఆడియన్స్ న్యూట్రల్గా ఎలా ఉంటారు? ఉండలేరు. వాళ్ళు కూడా ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఈ పార్టీని సపోర్ట్ చేస్తావా, ఆ పార్టీని సపోర్ట్ చేస్తావా, నువ్వు ఈ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తావా, అసలు జ్యోతిష్కం వద్దనుకుంటావా, నువ్వు ఎథియిస్ట్గా ఉంటావా లేకపోతే నువ్వు ట్రెడిషనల్గా ఉంటావా, నువ్వు ఈ ప్రవచనకారుడిది వింటావా లేకపోతే నువ్వు మార్క్సిస్ట్గా ఉంటావా. ఇట్లా నీకు డివైడ్ అయిపోయింది. చాలా పోలరైజేషన్ వచ్చేసిన తర్వాత ఇవాళ రేపు అసలు మీకు ఫ్యాక్ట్ అనేది తెలియదు. నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు ఏ పత్రిక చదవాలి? ఇదివరకు పలానా హిందూ పత్రిక చదివితే ఉందనో, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా చదివితే ఇదిగా ఉందనో, లేకపోతే మాకు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ చదివితే ఇదిగా ఉంది. ఇవాళ న్యూయార్క్ టైమ్స్ కూడా నీకు ఒక పత్రికకి డెమోక్రాటిక్ పార్టీకి కంప్లీట్ ఇదిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక వాషింగ్టన్ పోస్ట్ నీకు కంప్లీట్ రిపబ్లికన్ పార్టీకి ఇదిగా ఉండొచ్చు. సో నేను వార్తను చూడాలంటే నేను వెతుక్కోవాల్సి వస్తుంది విచ్ ఈజ్ రిలయబుల్ వన్ అని. సో నీకు అదే ఇదిలో ఉన్నప్పుడు మనకి తెలియట్లేదు ఏది కరెక్ట్ కాదు అనేది. సో చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. అది దానికి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు, దానికి పరిష్కార మార్గం నేనేం చెప్పలేను. బట్ మనం కరెక్ట్ వార్త కోసము, లేకపోతే మంచి సాహిత్యం కోసము, మంచి టీవీ ఛానల్స్ కోసము ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపు అసలు సాహిత్యానికి ప్లేసే లేదు. ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇలా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తే తప్ప మీకు ఏ పత్రికలో కూడా మీకు సాహిత్యానికి ఒక చిన్న స్పేస్, ఒక కవిత వేస్తారేమో, లేకపోతే ఒక ఇంటర్వ్యూ వేస్తారేమో, కానీ అది ఇంత చిన్న ఇది ఉంటుంది, పీస్ ఉంటుంది. ఆ రోజు పేపర్ చదవకపోతే మీకు రెండో రోజు ఆ పేపర్ కూడా కనిపించదు. సో మీకు యూట్యూబ్లో ఏంటంటే కనీసం యూట్యూబ్లోను లేకపోతే ఎఫ్బీలోను ఈ వీడియోలు అలా ఉండిపోవడం వల్ల మీకు కనీసం కొద్ది కాలం పాటు ఆ పేరు కొడితే అది రావడము, లేకపోతే ఆ టీవీ ఛానల్కి బాగా ఫాలోయర్స్ ఉంటే కనీసం వాళ్ళు చూస్తున్నారు. అదంతా కూడా మళ్ళీ మీకు మీడియాని నువ్వు ఎంత యూజ్ చేసుకుంటావు, ఎంత పాపులర్ మీడియాలో నువ్వు ఉన్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలానే జనరేషన్ వైజ్గా తీసుకుంటే స్వేచ్ఛ అనే దాన్ని మిలీనియల్స్ వరకు మీరు ఇందాక చెప్పినట్టు సాహిత్యం చదవటం వల్ల బయట పరిస్థితులు ఏమున్నాయి, మన స్వేచ్ఛను మనం ఎలా తీసుకోవచ్చు అన్న దాని ప్రకారం మిలీనియల్స్ వరకు ఎంతో కొంత చదువుతున్నారు. ఈ జెన్ జీ ఇప్పుడు జెన్ ఆల్ఫా వచ్చేసింది, నెక్స్ట్ 25 నుంచి జెన్ బీటా అంటున్నారట.
సో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఎంతసేపు సోషల్ నెట్వర్క్లో ఉండటం, వీళ్ళకి నచ్చింది చేయటం చేస్తున్నారు, కానీ ఈ సాహిత్యం అనే పదమే వాళ్ళకి చాలా కొత్తగా ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ జనరేషన్ వైజ్డ్ ఫ్రీడమ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అది జనరేషన్ వైజ్ ఫ్రీడమ్ అనేది అదే. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సమాజానికి దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఈ సమాజంలో యువత ఎలా ఉంటున్నారు అనేది నాకు తెలుసుకోవడానికి ఆధారం ఏంటి? నేను పత్రికలు చదవాలి. సో ఏ పత్రిక కూడా సరిగ్గా ఇచ్చేయాలి. లేకపోతే నేను సోషల్ మీడియాలో ఉండి సోషల్ మీడియా చూసినప్పుడు నేను నాకు ఇష్టమైన కొన్ని ఛానల్స్ని, నేను నమ్మదగ్గ ఛానల్స్ని, లేకపోతే నమ్మదగ్గ జర్నలిస్టులు చెప్పిన మాటల్ని నేను చూసుకుంటూ నాదంటూ ఒక అభిప్రాయం నేను ఏర్పరచుకుంటాను. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఒకటి దూరంగా ఉండడం వల్ల నేనేమి చెప్పలేను, కానీ కొత్త జనరేషన్ అంటే మిలీనియల్స్ కానీ లేకపోతే యంగ్ జనరేషన్ సాహిత్యంలోకి వస్తున్నారు, రాసేవాళ్ళు వస్తున్నారు, చదివేవాళ్ళు వస్తున్నారు. కానీ మీకు అది కూడా వాళ్ళ ఇష్టాలు అంటే నీకు యూట్యూబ్లో ఎవరైనా పెడితేనే, వాళ్ళు ఒక పుస్తకం గురించి యూట్యూబ్లో పెడితే ఆ యంగ్ జనరేషన్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళకి తెలిస్తేనే అది తెలుస్తుంది, కానీ వాళ్ళు మళ్ళీ పాత పుస్తకాలు ఏం చదవరు. అంటే ఏంటి, వాళ్ళు శ్రీపాదనో చలాన్నో ఏం చదవరు. చదవకుండా మహా అయితే రీసెంట్ బుక్స్ చదువుతారు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రాస్తారు. సో వాళ్ళు పాతవి చదవకుండా నీకు పాత సమాజం ఎలా ఉంది, అక్కడి నుంచి మనం ఇవాల్వ్ అయ్యాము అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కొత్త సమాజం గురించి, కొత్త స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి ఎన్ని తెలిసి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది మనం చెప్పలేము. అలాగే అంటే ఒక రకంగా నేను వేరే అమెరికన్ సమాజంలో ఉండడం వల్ల ఇక్కడ నుంచి జనరేషన్ యూత్ అక్కడికి వస్తారు కదా, అది నేను గమనించగలను. అది చాలా మందికి ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, తెలియదు అని నేను చెప్పను, అంటే ఎంతవరకు మీకు ఎక్స్పోజర్ ఉంది అనేది. అంటే ఇక్కడ మనం ఉదాహరణకి హ్యాపీ డేస్ సినిమా తీసుకుందాం. హ్యాపీ డేస్ సినిమాలో మీకు అది చూపించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట. అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఒరే అని పిలుచుకోవడం కానీ, పేర్లతో కానీ, లేకపోతే ఇంటికి వచ్చి నైట్ అవుట్ చేసి చదువుకోవడం కానీ, ఇలా ఉండేవాళ్ళ, ఇలా ఉంచుతున్నారా పిల్లల్ని అని నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఎందుకు, నాకు ఈ సమాజం తెలియట్లేదు కాబట్టి, నేను సమాజానికి దూరంగా ఉన్నా కాబట్టి, నేను ఒక సినిమా ద్వారా ఒక సినిమాలో ఇలా చూపించారంటే కనీసం ఇందులో 10% 15% అట్లీస్ట్ 50% ఇందులో వాస్తవం ఉండుంటుంది అని నేను నా అంచనాకు నేను వచ్చాను. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుకోవడానికి, మాస్టర్స్ చేయడానికి అక్కడికి వచ్చిన పిల్లలు వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలాంటి జీవితం గడుపుతున్నారో నేను చూస్తాను. వాళ్ళు కంప్లీట్ వేరే సొసైటీలోకి వస్తారు. అక్కడ అసలు వాళ్ళు అంటే నేను ఇది విమర్శించడానికో లేకపోతే ఇది ఎంత సెన్సేషనలైజ్ చేయడానికి చెప్పట్లేదు, కానీ అక్కడ పిల్లలు చాలామంది వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎలాంటి లైఫ్లో ఉంటున్నారో తెలియదు. అక్కడ ఏంటంటే చాలా అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మాస్టర్స్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఇది అన్నమాట. అంటే నీకు ఒక మినిమం ఒక అంత ఇది కాని కాలేజీలో చదవాలన్నా కూడా మాస్టర్స్ చేయడానికి అట్లీస్ట్ $75,000-80,000 ఖర్చు అవుతుంది 2 ఏళ్ళకి, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. అది వాళ్ళు అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ తర్వాత జీతం వస్తుందో, జాబ్ వస్తుందో లేదో ఇవన్నీ తెలియదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పాపం, అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియడం కోసం చెప్తున్నాను తప్ప ఇది విమర్శించడానికి, అంటే పిల్లలు అలా చేస్తున్నారని చెప్పడానికి నేను చెప్పట్లేదు. ఆ క్లారిఫికేషన్ నేను ముందే ఇస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం ఒక 7-8 మంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక చిన్న 2 bedroom అపార్ట్మెంట్స్లో, ఆ 2 bedroom అంటే అక్కడ రూల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇల్లు అద్దెకు తీసేసుకొని ఎంతమంది అయినా ఉండడానికి అలా ఒప్పుకోరు. అది 2 bedroom అపార్ట్మెంట్ లీజ్లో ఎవరు సైన్ చేశారో వాళ్ళు మాత్రమే ఉండాలి. 2 bedroom అపార్ట్మెంట్స్లో ఇద్దరే ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది 2 bedroom అపార్ట్మెంట్స్లో 10 మంది పిల్లలు ఉంటారు. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు, లేకపోతే అట్లీస్ట్ 8 మంది మినిమం ఉంటారనమాట. ఆ ఉండడం వల్ల $1,000 $2,000 అద్దె ఉంటే 8 మంది షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి $100 $200 పడుతుంది. అదే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ తీసుకుంటే కనుక ఒక్కొక్కళ్ళు $1,000 నెలకి అద్దె కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాగా ఓనర్కి తెలియకుండా, అపార్ట్మెంట్స్ లీజ్ ఓనర్స్కి తెలియకుండా వాళ్ళు అలా ఉండి, వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ కాలేజీ చేస్తారా లేకపోతే ఇన్ క్యాంపస్ చేస్తారా
అనేది రూల్స్ ఉంటాయి. వాళ్ళు అండర్ ద టేబుల్ జాబ్స్ ఈ రెస్టారెంట్స్లోను అక్కడ ఇక్కడ చేసేసి గ్యాస్ స్టేషన్స్లోను అలాగా చేసేసి వాళ్ళు ఎంతో కొంత వేడి నీళ్ళకు చన్నీళ్ళగా డబ్బులు కావాలని చేస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ ఏంటంటే పట్టుబడినప్పుడు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కానీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేటప్పుడు అంటే పేరెంట్స్ని బాధ పెట్టకూడదని ఒకటి, రెండు పేరెంట్స్కి నచ్చదు కాబట్టి వాళ్ళు లేదమ్మా మేము అంతా అమ్మాయిలమే కలిసి ఉంటున్నామని చెప్తారు. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటారు. ఇవి మేము ప్రత్యక్షంగా చూస్తుంటాము, మాకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు నేను అంటే అన్అఫీషియల్గా పార్టీల్లోనూ అక్కడ ఇక్కడ విన్నవి ఏంటంటే వాళ్ళు చాలా స్వేచ్ఛగా వాళ్ళు ఆల్మోస్ట్ లివింగ్ టుగెదర్స్ చాలామంది. కొంతమంది పాపం నిజంగానే వాళ్ళు చదువుకోవడం కోసం వచ్చారు, చదువు కోసం కూడా ఉంటారు. ఇవి కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓకే వీఆర్ ఇన్ దిస్ సొసైటీ, ఇక్కడలాగా అక్కడేమి మీకు పట్టింపులు అవేమి ఉండవు కాబట్టి వాళ్ళు ఆ స్వేచ్ఛని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నప్పుడు 2 ఏళ్ళు వాళ్ళు చదువుకునేటప్పుడు ఉద్యోగాలు చేసుకునేటప్పుడు వాళ్ళు రిలేషన్షిప్స్లో ఎంత ఫ్రీగా ఉంటున్నారో వాళ్ళు అవన్నిటినీ కూడా జస్ట్ రిలేషన్షిప్స్గానే చూసి మళ్ళీ మామూలుగా సంప్రదాయబద్ధంగా వివాహాలు చేసుకుంటూ చివరికి అది ఎలా అవుతుందంటే అమెరికా అబ్బాయి అమెరికా అమ్మాయిలు వాళ్ళు ఉండడం అలా ఉంటున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం మళ్ళీ అమెరికాలో ఉంటుందా అయితే ఈ అమ్మాయి కూడా అలా ఉందేమో, ఈ అబ్బాయి కూడా అలా ఉంటాడేమో అని ఒక అనుమానంతో మొదలవుతుంది. సో వాళ్ళు పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరితోనూ ఏ రిలేషన్షిప్లోని అమ్మాయిలు అబ్బాయిలు కావాలనుకుంటారు. వాళ్ళు బతుకుతున్నప్పుడేమో వేరే రకంగా ఉంటున్నారు. వీటినన్నింటినీ ఎలా అర్థం చేసుకుంటాము? ఇది స్వేచ్ఛలో భాగంగా అర్థం చేసుకుంటామా, సమాజంలో వచ్చిన మార్పుగా చూస్తామా, లేకపోతే ఈ జన్జీ జనరేషన్కి మిలీనియన్స్కి వాళ్ళున్న పరిస్థితులకి దిస్ ఇస్ కరెక్ట్ అని అనుకుంటామా? ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. కాబట్టి అందుకనే నేను అంటోంది ఏంటంటే ఇవన్నీ స్థల కాలాలకు సంబంధించిన సమస్యలు. వీటి మీద మనము ఇమీడియట్గా ఈ సమస్యలకి సొల్యూషన్స్ అని అలా చెప్పలేము. ఇవన్నీ కూడా ఇప్పుడు తర్వాత జనరేషన్కి అంటే ఏంటి మీరు చెప్పిన మిలీనియల్స్కి జన్జీకి ఉన్నవి ఆల్ఫా వాళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంకాస్త ముందుకెళ్తారు. వాళ్ళు ఏ ఐకి సంబంధించిన రిలేషన్షిప్స్లోకి వెళ్ళచ్చు. మనం ఆల్రెడీ అలాంటి సినిమాలు కూడా చూసారా? కాబట్టి అందుకనే మనము ప్రతి తరానికి సంబంధించిన సాహిత్యం వస్తే ఓకే ఇక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఇక్కడికి వచ్చాము అని. నా 2వ నవల కావేరికి అటు ఇటు అందులో నేను చేసిన పని అదే అనమాట. అంటే ఒక 100 ఏళ్ల టైం పీరియడ్లో ఒక 4 తరాల స్త్రీల జీవితంలో వచ్చిన మార్పుల్ని నేను చిత్రించగలిగినంత నేను చిత్రించాను. ఆ నవల త్వరలో రాబోతుంది. అంటే అదే నేను అన్ని చెప్పేశానని నేను చెప్పట్లా. అలా ప్రతి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చూసిన సమాజాన్ని వాళ్ళు చెప్పినప్పుడు మనం కాంటెంపరీ సమాజాన్ని మనము కాంటెంపరీగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే మీకు ఈ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు ఖచ్చితంగా అర్థం కాదు. మీకు ఇంకో సంవత్సరం అయిన తర్వాత గత ఏడాది ఏం జరిగిందో మనకి ఇందుకు జరిగిందా, లేకపోతే ఈ సమస్యలు మనం ఇలా చూసామా అని అర్థం చేసుకుంటాము. కాబట్టి అది నిరంతరం మనం చరిత్రని సాహిత్యాన్ని సమాజాన్ని చదవాలి, చూడాలి, పరిశీలించాలి, అధ్యయనం చేసుకోవాలి. అందులోంచి సాహిత్యం రావాలి. అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుందన్నమాట.